రెడ్డి మహబూబ్నగర్ నుంచి మల్కాజ్గిరికి మారాల్సి వచ్చింది? పార్టీ ఆదేశించింది కాబట్టి. నా సొంత ఊరు అచ్చంపేట, నా సొంత పార్లమెంటు నియోజకవర్గం నాగర్ కర్నూల్. ఈ రెండు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్. నేను ఏడిపోయినా ఊరు బయటికి పోవాల్సింది. మా ఊరిలో నించునేదానికి చట్టపరంగా అవకాశం లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక దగ్గరికి వెళ్ళాల్సింది. మల్కాజ్గిరికి ఒక ప్రత్యేకత ఉంది. దేశంలోనే పెద్ద నియోజకవర్గం, 32 లక్షల ఓట్లు ఉన్నాయి, 3000 బూతులు ఉన్నాయి. రెండవది, ఈ దేశంలో ఉండే 29 రాష్ట్రాల ప్రజలు అక్కడ ఉన్నారు. బీహారీలు, బెంగాలీలు, గుజరాతీలు, పంజాబీలు, మలయాళీలు, కన్నడిగలు, తమిళులు. ఇదే కాకుండా పాత ఉమ్మడి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలకు సంబంధించిన ప్రజలు కూడా అక్కడ ఉన్నారు. సో భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న రాష్ట్రాల ప్రజలందరూ అక్కడ ఉన్నారు. అదొక మినీ భారతదేశం. ఈ మినీ భారతదేశంలో ఎలక్షన్ టైం తక్కువ ఉంది, ఎక్కువ సమయం లేదు. ఆల్మోస్ట్ 30 రోజులే ప్రకటన నుంచి ఎన్నికల వరకు. ఈ 30 రోజులల్లో పాపులర్ పర్సనాలిటీ అంటే అభ్యర్థిని ప్రకటించగానే మేము గుర్తుపడతాము, ఇతను ప్రజా జీవితంలో ఉండు, ఇతనికి ప్రత్యక్ష రాజకీయాలలో సంబంధాలు ఉన్నాయి, ఇతను కేసీఆర్కు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో దిగిండు అని తెలవడానికి అవసరమైన వ్యవహారం అంతా కూడా 24 గంటలల్లో అవకాశం ఉంటుంది. ఇది పార్టీ ఆలోచన చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇక్కడ పోటీలో దించాలి అని వాళ్ళు ఆదేశించారు. అదేవిధంగా మా క్యాడర్ లీడర్స్ కోరుకున్నారు, మీరు పోటీ చేయండి. వాస్తవంగా నాకు పోటీ చేయాలనే ఉద్దేశం లేదు. 1-2 సంఘటనలు వేగంగా జరగడంతో పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని కోల్పోకుండా పార్టీ కోసం గెలుపోవటంలతో సంబంధం లేకుండా పార్టీ కోసం కొట్లాడాలి కాబట్టి కార్యకర్తల మనోధైర్యాన్ని నింపాలని ఎన్నికల క్షేత్రంలోకి తిరగడం జరిగింది. అంటే మీరు ఇప్పుడే కాదు, మల్కాజ్గిరి 2014లో కూడా రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ పోటీ చేస్తారని టీడీపీలో ఉన్నప్పుడు కూడా ప్రచారం జరిగింది. అంటే ఎందుకు అంత ఆసక్తి మల్కాజ్గిరి మీద రేవంత్ రెడ్డికి? నాకు వ్యక్తిగత అనుబంధం ఏమైనా ఉందా? వ్యక్తిగత అనుబంధం, నేను హైదరాబాద్లో పెరిగింది, ఉన్నది, చూసింది, మొత్తం ఆ ప్రాంతానికి సంబంధించిన ఏరియాలు చూసిన. రెండవది, ఇన్ని సంస్కృతులు, ఇన్ని భాషలు, ఇన్ని రకాల మనుషులు దేశంలోని పెద్ద పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం ద్వారా దేశ ప్రజల దృష్టిని కూడా మనం ఆకర్షించవచ్చు. అక్కడుండే బీహారీ వాళ్ళ నుంచి మొదలెడితే పంజాబ్ వాళ్ళ వరకు మనం అక్కడ ఎంపీ అయితే ఆటోమేటిక్ గుర్తుపడతారు, వాళ్ళ ఊరిలో కూడా చెప్పుకుంటారు మా ఎంపీ ఫలానా అని. సో ఒక మినీ భారతదేశం భిన్న సంస్కృతులు ఉన్న నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం ఒక పాయింట్. రెండో పాయింట్, ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి చదువుకొని ఉద్యోగాలు చేయడానికి వచ్చిన వాళ్ళు. సో చదువుకున్న వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. మూడవ పాయింట్, 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటారు, 60% పైన ఉంటారు. అంటే అది అంటే ఎస్టాబ్లిష్డ్ విలేజెస్ స్ట్రక్చర్ నుంచి వచ్చింది కాదు, ఒక అర్ధాంతరంగా మైగ్రేషన్స్తో వచ్చిన వాళ్ళు, ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ జీవన విధానం కొనసాగించడానికి ఇక్కడికి వచ్చిండ్రు. సో ఆ ఏజ్ గ్రూప్లో కూడా కొంత మన పట్ల మనం ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నామో, పోరాటం చేస్తున్నామో, వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తే వృధా కాదు, పార్టీ మారడు, మన సమస్యలు ప్రస్తావిస్తాడు, పార్లమెంట్కి పోతే రేపొద్దుగల మా ఎంపీ పలానా రేవంత్ రెడ్డి అని చెప్పుకుంటే ఈ ప్రాంతానికి కూడా గౌరవం ఉంటుంది. ఇట్లా కొన్ని ప్రాతిపదికల నేపథ్యంలో 2014లో అయినా నేను అప్పుడు అడిగిన, ప్రయత్నం చేసిన, అవకాశం రాలే, పార్టీ ఇవ్వలే. ఇప్పుడు అడగలే, కానీ పార్టీ పిలిచి అక్కడ పోటీ చేయమన్నా. ఇది యాదృచ్ఛికం.